నమస్కారం. అయ్యగారు వచ్చారు, త్వరగా కానీ ఉండరా. నమస్కారం. అందరూ కూర్చోండి, కూర్చోండి. రే సింహాద్రి, ఆ ఖాళీగానే ఉందిగా, కూర్చోరా. పర్లేదయ్యా. రై కూర్చోమంటుంటే. మీరు కానివ్వండి, నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను. రై నేను చెప్తున్నానుగా, కూర్చొని తింటా. వద్దయ్యా. కూర్చో. ఏంటి ఏమైంది? ఎందుకు లేచి నిలబడ్డారు? ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి. ఓ అందుకా? రే సింహాద్రి లేరా. నేను అప్పుడే చెప్పాను కదయ్యా వద్దని. సర్లేలే, ఇంకా నిలబడి ఉన్నారే. అందరూ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. రై వడ్డించరా, భోంచేయండి, అందరూ భోంచేయండి. రై సింహాద్రి సారా. అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు? మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు వీడే ముఖ్యం. సారా. ఈ ఫోటో బాగుందా? ఈ ఫోటో చూడండి. బాగలేదు. ఇది బాలేదు. పోనీ ఇది బాగలేదు. చూడకుండా చెప్తారేంటండి? చూసి చెప్తాను బాగలేదు. ఇది బాగుంది కదా? బాలేదు. ఏంటి చూడకుండానే బాగలేదంటున్నావు? బాలేదు. దొరికినవన్నీ నొక్కేసావా? సంచి నిండా డబ్బు నగలు మొత్తం పావు కాదురా, నేనేరా. అయ్యో నాన్న నాన్న నాన్న, నాకు పెళ్ళొద్దు నాన్న. వద్దమ్మా వద్దు. మరెందుకు నాన్న ఫోటోలన్నీ చూడమంటున్నారు? నేనెక్కడ చూడమన్నాను, మీ అమ్మే చూడమంది. అంటే మీ కూతురికి ఇంకా పెళ్ళిడు రాలేదనుకుంటున్నారా? అక్క ఊరికెళ్ళొస్తాను. ఏంటి అంత తొందర? 4 రోజులు ఉండొచ్చు కదా. అదెలా కుదురుతుందక్క? నీకేమో డబ్బున్న బావగారు దొరికారు, హాయిగా ఉన్నావు. నాకున్న 4 ఎకరాలు దొరకకపోతే డొక్క నిండదు. అన్నం తిన్నారా? బాగా తిన్నావు. అయితే వెళ్ళరండి. వెళ్ళొస్తాం అక్క. వస్తాండి. ఏ శ్రీశైలం? శ్రీశైలం కాదండి, భద్రాచలం. ఏదో ఒకటి. ఆ మూట ఏంట్రా? మూట 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 మూట. అడుగుతున్నారుగా బాబా, చూపించు. ఏం లేదు బావా, అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి. అయ్యో ఇదేంటండి మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాడవర్స్ అన్నారు. మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గోను సంచులు తీసుకెళ్తుంటాం. అందుకే సరదాగా ఇక నుంచి మీరు బట్టలు అవి తెచ్చుకున్నప్పుడు ట్రంక్ పెట్టి తెచ్చుకోండి. నమస్కారం అండి. వస్తా. అలాగే. అయ్యో అయ్యా, మీరేమి అనుకోనంటే ఓ చిన్న మాట. చిన్న మాట ఏంట్రా, పెద్ద మాటే చెప్పు. నిన్నెవరొద్దున్నారు? తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగలేదంటున్నారు. మరి అమ్మగారేమో అమ్మాయి గారికి పెళ్లి చేసేయాలని ఆశపడుతున్నారు. ఏమా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ ఇల్లరిక ఉండే అల్లుని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉండిపోద్ది. ఇల్లరిక పల్లుడా? ఎవరన్నా చూసావా? ఇప్పుడే చూశాను. ఎవరిని? మన అమ్మగారి తమ్ముడు గారిని. రేయ్ ఆపు నీ సలహా. ఏ ఆయనకేం తక్కువ అండి? మన అమ్మాయి గారికి వరసే అవుతారు. ఏ ఇస్తే తప్ప? తప్పేంట్రా తప్పు? అలా చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పింటి సంబంధమే చేస్తాను. మనకున్న ఆస్తి మన ఇద్దరు అమ్మాయిలే కదంటండి. అదో సగం గౌరవం ఇచ్చారు అనుకోండి, ఆయన గొప్పడు అయిపోతాడు. నోర్మై, ఇది నీకు సంబంధం లేని విషయం, అనవసరంగా తలదొచ్చుకో. నాకు సంబంధం లేని చోట నాకేంటండి పని? అలాగే ఇప్పుడు నేనేమన్నానని రద్దు కోపం? కోప్పడేది పెద్దవాళ్ళం కాదులేండి. మీ అమ్మాయి మీ ఇష్టం, ఎవరికైనా చేసుకోండి. అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరేనవండి. మిమ్మల్ని చూసి అమ్మగారు ఏడుస్తారు. మధ్యలో నాకేంటి? నేనేం చుట్టానా పట్టానా? నిజంగానే వెళ్ళిపోతున్నాడండి. పిలవండి. ఎందుకు పిలవాలి? పెద్ద రోషం పొడుచుకొచ్చింది. పోరా. పెళ్లి కుమారుని తీసుకురండి. సింహాద్రి, నీ కాబోయేలోని తీసుకురా. నా కళ్ళు ఏంటండి? నువ్వేగా సెలక్షన్ చేసింది. వీల్లేదు, నేను ఈ పెళ్లి ఒప్పుకోను. ఏంటి పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు? నేను మాత్రం అనుకున్నానా ఏంటి ఎంత గొప్ప ఇంటికి అల్లుండవుతానని? ఎవడు చేసిన పుణ్యమో? పుణ్యమా? నాకు ద్రోహం చేయడం మీకు పుణ్యమా? అయ్యో నా బంగారం, నీకు నేను అసలు ద్రోహం చేస్తానా? నేను ఆస్తి కోసమే నా అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాను. నా ప్రేమంతా నీ మీదే. ఓరి పాపిష్టి వెదవా, నువ్వు ఇంత మోసగాడివా? మరేమో అక్క. నన్ను అలా పిలవద్దు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నది ఆస్తి కాసపడా. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. అక్కతో మంచి రోజులు తినిపించావు. నిజం చెప్పవురా, ఈ రోజు మంచి రోజే. తాళి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకిది మంచి రోజు. క్షమించక్క.
ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడు తెలియని తనతో దాన్ని ముట్టుకున్నాను. దానికి ఇదే సమయమని నన్ను ఇబ్బంది పెడుతుంటే దాన్ని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాడక్క. నువ్వు ఎలాగైనా తగలడిపోరా, కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయనివను. వెళ్ళనివ్వడు, నేను వెళ్ళనివ్వడు. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు. నేనేదో కారణం చెప్పి పెళ్లి ఆపేస్తాను. అక్క, వద్దు. నా కళ నెరవేరే సమయంలో దాన్ని చనిపోయిందక్క. అక్క నేను బతుకున్నంత వరకు నీ కూతురికి ఏ అన్యాయం చేయను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. చైతీరా, మర్యాదగా దారి వదులు. ఈ పెళ్ళాకి వద్ద నేను చచ్చిపోతాను. చచ్చిపోరా, నువ్వు చచ్చిపో, కానీ నా కూతుర్ని నేను కాపాడుకోవాలి. తప్పుకో, నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. తప్పుకో. తప్పుకోను. ఏమండి? చంపేస్తాను. లేకపోతే ఎంత బతిమాలాలే నువ్వు. అక్క, ముహూర్తం దాటితే మరో 3 నెలల వరకు వేరే ముహూర్తాలు లేవు. చూస్తూ నిలబెట్టానండి. వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకురండి. అలాగే. వెళ్ళండి. అటు వెళ్తున్నారేంటి? అయ్యా పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడో కనపట్లేదండి. కనపడకుండా ఎక్కడ పోతాడ్రా? అసలు నువ్వు సరిగ్గా చూసావా లేదా? చూశానండి. నువ్వెక్కడికి వెళ్ళావయ్యా బాబు? అవతల ముహూర్తానికి టైం అవుతుంటే రారా. కూర్చో కూర్చో, బాబు, కూర్చో. కూర్చో. ఆ, పంతులు గారు, మాట్లాడుకోండి. ముహూర్తం టైం అయిపోతుంది, తొందరగానే ఉండే. ఇదేమిటయ్యా, తిరణాలకు వెళ్తే తప్పిపోయినట్టు ఒక్కొక్కళ్ళు కనిపించకుండా పోతున్నారు. గోవిందయ్య, అయ్యా, నువ్వు వెళ్ళి లక్ష్మీసింహార్తి ఎక్కడున్నారో చూసుకుంటున్నా. కంగారు పడకమ్మా, అమ్మ వచ్చేస్తుంది. దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాం. ఏ శాస్త్రి, తాళతో తీసుకున్న ముహూర్తం టైం అవుతుంది. వస్తుందమ్మా. రా అన్నవరం, నువ్వు త్వరగా వెళ్ళి లక్ష్మి పిలుచురా. ఆగమయ్యా, అన్నతరం లేకుండా నువ్వు తాళి కట్టి చేస్తావా? తాళి కట్టి పెట్టు. మంత్రాలు చదువు. అయిపోయాయండి. అయిపోయినాయి, మళ్ళీ చదువు. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఎలా జరిగిందమ్మా? సుమాద్రి, నా తమ్ముడు మంచివాడు కాదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపించు. నా కూతుర్ని కాపాడు. అలాగేనమ్మా, త్వరగా వెళ్ళు. అలాగే. నేను పెళ్ళి ఆపలేకపోయానమ్మా. నేను వెళ్ళేసరికి తాళి కట్టేశాడమ్మా. మన అమ్మాయి మేడలో కట్టిన తాళి నా చేతులతో నేను ఎలా... నువ్వే చెప్పమ్మా. మా అమ్మా, అమ్మా, అమ్మగారిని చంపేశారు. అయ్యారు, అమ్మగారు ఎవరో చంపేశారండి. లక్ష్మి, లక్ష్మి, అమ్మా, అమ్మా, ఏం జరిగిందో చెప్పరా? ఏం జరిగిందిరా? ఏం జరిగిందో చెప్పరా? చెప్పరా, చెప్పు. అమ్మగారిని నేనే చంపేశాను.
శివాత్రి మీ అమ్మగారిని నువ్వు చంపావు నేను నమ్మనయ్యా మీ అమ్మగారు మా అక్కని పొట్టలు పెట్టుకున్నావు కదరా. మా అమ్మ నీకేం అన్యాయం చేసింది? ఎందుకు చంపావు? చెప్పు, ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఏం జరిగింది చెప్పరా, చెప్పు. పెళ్లి కొడుకు కనిపించలేదన్న సిరాకుతో అమ్మగారు నన్ను నోటుకొచ్చినట్టు తిట్టేసరికి కోపం ఆపుకోలేక గట్టిగా నెట్టాను. దాంతో ఆ స్తంభాన్ని తగిలి తల పగిలి చచ్చిపోయాను. కాదు కాదు, నువ్వు చెప్పుండవు. చెప్పరా, నిజం చెప్పు. ఏం జరిగింది? చెప్పానుగా, నా చేతులతో నేనే చంపేశానని. అమ్మగారిని నా చేతులతో నేనే చంపేశాను. నా చేతులతో నేనే చంపేశాను అయ్యా. క్షమించండి. లక్ష్మి, అయ్యా నువ్వు అమ్మగారిని చంపలేదు నేను అమ్మనయ్యా. అయ్యా శివాత్రి